నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు మంత్రి లౌక్యం అనే కథను విందాం. విక్రమసింహుడు ఒకసారి కోటలో పండితుల కోసం విందు ఏర్పాటు చేశాడు. మంత్రి విజయవర్మతో సహా చాలామంది హాజరయ్యారు. రుచికరమైన వంటకాలు అక్కడ సిద్ధం చేశారు. విక్రమసింహుడు కూడా అతిథులు పండితులతో కలిసి అక్కడే భోజనానికి కూర్చున్నాడు. అక్కడున్న కూరలన్నిటిలోకి బంగాళాదుంప ఆయనకు బాగా నచ్చింది. అదే విషయాన్ని మంత్రి విజయవర్మతో చెప్పాడు. అవును ప్రభూ, బంగాళాదుంప చాలా రుచికరమైనది. అసలు ఈ భూప్రపంచం మీద వంకాయ తర్వాత అత్యంత రుచికరమైనది బంగాళాదుంపే. పైగా మీలాంటి రాజులు తినదగ్గ కూర. వంకాయ, బెండకాయ ఇలాంటివి మొక్కల కొమ్మలకు కాస్తాయి. కానీ బంగాళాదుంప మొక్క వేర్లకు కాస్తుంది రాజా అని చెప్పాడు మంత్రి విజయవర్మ. విక్రమసింహుడి మొహం వెలిగిపోయింది. అప్పట్నుంచి విక్రమసింహుడు తన ఆహారంలో రోజూ బంగాళాదుంప ఉండాలని సేవకులను ఆదేశించాడు. మొదట్లో రుచికరంగా అనిపించినా కొన్నాళ్లకు బంగాళాదుంప అంటే విసుగు పుట్టింది. ఇక లాభం లేదని ఓ రోజు వంటవాడిని పిలిచి ఆ రోజు నుంచి తనకు బంగాళాదుంప కూర వడ్డించవద్దని చెప్పాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి విజయవర్మ, అవును ప్రభూ, బంగాళాదుంప ఎక్కువ తింటే వాతం అంటారు. అందుకే దేవుడు దాన్ని భూమిలో పాతిపెట్టినట్టు నేల లోపల పండేలా చేశాడు అన్నాడు. విక్రమసింహుడికి విపరీతమైన కోపం వచ్చింది. వంకాయ తర్వాత అత్యంత రుచికరమైనది బంగాళాదుంపే అని ఆనాడు చెప్పింది నువ్వే. మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్షమించండి ప్రభూ, నేను మీకు మంత్రిని, బంగాళాదుంపకు కాదు కదా. మీకు ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది. అయినా రాజాజ్ఞకు ఎదురు చెప్పేంత గొప్పవాడినా నేను అని వినయంగా బదులిచ్చాడు. విజయవర్మ మంత్రి లౌక్యానికి విక్రమసింహుడు నవ్వుకున్నాడు. అప్పటి వరకు ఉన్న కోపం క్షణాల్లోనే మటుమాయమైపోగా మంత్రికి కొన్ని కానుకలు ఇచ్చి పంపించాడు రాజు. కథ సమాప్తం.